సో అనేక పోలీస్ స్టేషన్లు ఇదేదో అత్యవసరమైన కేసు అన్నట్టుగా నిజానికి అనేక అత్యాచార కేసులు, హత్య కేసులు, స్త్రీల మీద దాడులు వీటినేమీ పట్టించుకోవట్లేదు. కానీ పోసాని కృష్ణమురళిదే దేశ ఎమర్జెన్సీ అన్నట్టుగా వాటి మీద ఒక పెద్ద మెకానిజం పనిచేస్తుంది. కాబట్టి ఇంకా పెట్టుకుంటూనే ఉంటారు. ప్రతిదానికి హైకోర్టుకి వెళ్ళాలి, హైకోర్టు ఇవన్నీ పరిశీలించి చేల్చే లోపల ఇదవుతుంది. మామూలుగా హైకోర్టు కానీ ఏ కోర్టు కానీ బ్లాంకెట్ స్టే ఆర్డర్ ఇవ్వరు జనరల్గా. అంటే ఈయన మీద 50 కేసులు పెడితే 50 కేసులను ఆపండి, లేదా ఇంకో నెక్స్ట్ కేసులో కూడా అరెస్ట్ చేయొద్దండి అని ఇవ్వడం వెరీ డిఫికల్ట్. అందువల్ల ఈ లోపల ఇతన్ని తిప్పిస్తూ ఉంటారు. అతనికి 66 ఏళ్ళు, 2 సార్లు సర్జరీలు అయింది. కాబట్టి అతన్ని ఇబ్బంది పెట్టడం అనేది వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. పోసానికి మామూలుగా యంగ్ అయితే అతను నాకేం ఇబ్బంది లేదు పెట్టుకోండి అంటాడు. అప్పుడు వీళ్ళు పెట్టలేరు. యువతలోడు ఇబ్బంది పడితేనే కదా వీళ్ళు పెట్టగలరు. ఇబ్బంది పడని అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? నాకు జైలైనా ఒకటే ఏమైనా ఒకటే అనుకుంటే ఏమి జరగదు. సో అతను ఇబ్బందులు పడుతున్నాడు కాబట్టి ఇంకా అతన్ని వేధించే కార్యక్రమం జరుగుతుంది. కానీ నాకు తెలిసి పోసానికి ఊరట అనేది ఇప్పుడిప్పుడైతే రాదు. ఏమైనా మిరకల్ జరిగి అన్ని కేసుల్లో పోసానికి రిలీఫ్ హైకోర్టు ఇస్తే తప్ప జనరల్గా అలాంటి జరగవు హైకోర్టులు. ఎందుకంటే ఇతని మీద పెట్టిన కేసులు ఏవేవి కేసులు ఇతను మెన్షన్ చేసుకుంటూ వస్తాడో ఆయా కేసుల్లో పరిశీలించి ఇస్తారు. దీనికి మళ్ళీ టైం పడుతుంది. సో అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, తెలివిగా ఎక్కువ కేసులు, అది కూడా డిఫరెంట్ దీంట్లో తిప్పిస్తారు కదా. ఎక్కడి నుంచో ఓబులవారిపల్లి, కర్నూలు నుంచి విశాఖ వెహికల్లో తీసుకెళ్తారు. దాంట్లో ఏమి వెహికల్లో ఏసీలు ఉండవు, జీపుల్లో తీసుకెళ్తారు. ఎండాకాలం పక్కన పోలీసులు కూర్చుంటారు, ఊపిరాడదు. అలాగే అన్ని రకాలుగా అతన్ని ఇబ్బంది పెట్టడం అనేది కార్యక్రమం. అంటే మ్యాక్సిమం అతన్ని మనకి ఇప్పుడు ఆయన ఎవరు సాయిబాబా చూసాం కదా, సాయిబాబాని జైల్లో ఇబ్బంది పెట్టి ఒక రకంగా ఆయన్ని హత్య చేసింది ప్రభుత్వం. ఆయన 10 ఏళ్ళ తర్వాత ఆయన నిర్దోషిగా బయటకు వచ్చాడు. మరి ఈ 10 ఏళ్ళ లైఫ్ని ఎవరు ఇస్తారు? ఏ న్యాయ వ్యవస్థ ఇస్తుంది? ఏ ప్రభుత్వాలు ఇస్తాయి? ఇదే జరుగుతుంది. ఇతను కూడా ఇప్పుడు ఈ ఇబ్బందులంతా పెట్టి ఫైనల్గా ఇతనికి ఏమీ లేదనుకో, ఏమీ జరగదు. కాకపోతే ఇక్కడ పోసాని వైపు నుంచి నేను మొదట చెప్పినట్టుగా అతని నోటి దోలే ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అతనికి ఎక్కడా కూడా సింపతి లేదు. మన ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అతను 100 సినిమాల పైన మాటలు రాశాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ అతను, చాలా మంచి నటుల్లో ఒకడు. అనేక క్వాలిఫికేషన్స్ అతనికి ఉన్నాయి. స్టూడెంట్ ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తి, టాలెంటెడ్, నిజాయితీపరుడు, ముక్కుసూటి వ్యక్తి, అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కసారి మనిషికి 99 సుగుణాలు ఉండి ఒక దుర్గుణం బలమైనదిగా ఉన్నా కూడా అతను ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోతాడనే దానికి ఇది ఒక తార్కం. మరి ఇట్లా ఇంతకంటే ఘోరమైన వాళ్ళు తెలుగుదేశంలో లేరా? ఉన్నారు. కావలి గ్రీష్మ ఫర్ ఎగ్జాంపుల్, తొడగొట్టి బండబూతులు మాట్లాడినామెకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు. అంటే తెలుగుదేశంలో ఏమో బూతులు తిట్టిన వాళ్ళకి పదవులు, వైసీపీలో బూతులు తిడితే హరాస్మెంట్. ఇది రేపు రివర్స్ అవుతుంది. మళ్ళీ వైసీపీ వస్తే వైసీపీలో బూతులు తిట్టిన వాళ్ళకి పదవులు, తెలుగుదేశంలో బూతులు తిట్టిన వాళ్ళకి జైళ్ళు. అక్కడ కూడా అదే జరుగుతుంది. ఇదే జరుగుతుంది. అన్ని పార్టీల్లోనూ పోసాని కృష్ణమురళిలు ఉన్నారు. కానీ అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ పార్టీలో పదవులు అవతల వచ్చినప్పుడు ఇదన్నమాట. సో ఈ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో పోసాని ఇప్పుడు ఇరుక్కున్నాడు. సో అతను ఆలోచించుకొని ఉండాలి. మనం ఇట్లాంటి వ్యక్తిగత దాడులు తన మీద చేసి ఉండొచ్చు. తన మీద చేశాను కాబట్టి నేను చేశాను అంటున్నాడు. తన మీద చేసినా కూడా ఓపిక ఉండడం అవసరం. వ్యక్తుల మీద దాడి చేయకుండా ఉండడం అవసరం. ఆ రకంగా రాజకీయాలు చేయాలి తప్ప నిజానికి ఈయన ప్రొఫెషనల్ రాజకీయ నాయకుడు ఒకటి కాదు. ఇతనికి నోడుదోలు తప్ప ఇతనికి ఏమి ప్రొఫెషనల్ రాజకీయాలు మాట్లాడుతున్నారంటే నాకు ఒక అర్థం ఉంది. ఇతనికి అది కూడా లేదు. లేనప్పుడు ఇతను ఎందుకు అంత ఒకరితో తీసుకొని మాట్లాడాలి? దీని నుంచి ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనం నోరు అదుపులో పెట్టుకోవాలి. మనం సబ్జెక్టు మాట్లాడచ్చు, కాంక్రీట్గా విమర్శలు చేయొచ్చు తప్ప వ్యక్తిగత దాడులు చేయడం, నీచంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు.